వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ పెసర్లతో పెసర్లు వేసుకుని నానబెట్టుకుంటానండి. ఇలా 2-3 సార్లు ఈ పెసర్లు కడిగి పెట్టుకున్నానండి. నీళ్ళు వేసి నానబెట్టుకుందాం. ఒక 3 గంటలు నానబెట్టాక గారెలు ఏ విధంగా చేయాలో చూద్దామండి. 3 గంటలు నానిందండి పెసర్లే నానబెట్టాను గారెలకి. ఎందుకంటే మనకి పొట్టులో చాలా మనకి ప్రోటీన్స్ ఉంటాయండి. ఈ పొట్టుతోనే పెసర గారెలు చేసుకుంటే చాలా మంచిదండి. మన హెల్త్కి కూడా మంచిది ప్రోటీన్స్ ఇవి. పెసర గారెలు ఇప్పుడు ఇది కడిగి మరలా 2 సార్లు ఇది తొందరగా నానాలంటే ఒక ఇనపది ఏదైనా ఇట్లా పెట్టుకుంటే తొందరగా నానిపోతాయండి. పెసర్లైనా మినుములైనా ఏ పప్పు అయినా సరే. తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ కడిగి నీళ్ళు వంపుకొని ఇట్లా 2-3 సార్లు మళ్ళీ చూడండి. ఇలా జాలి గిన్నెలో వేసుకున్నాను. జాలి గిన్నెలో వేసుకుంటే ఏంటంటే నీళ్ళు కింద నుండి కారిపోతాయి. ఇట్లా కొంచెం పీసుకున్నా కూడా కొంచెం పొట్టు అనేది కూడా ఊడొస్తుందండి. లైట్గా మొత్తమే ఊడరాదు, కొంచెమే ఊడొస్తుంది. మంచిగా కడిగేసుకుని పిసుకుని ఇట్లా కడుక్కుందామండి. ఇవనండి పెసర్లు మంచిగా నీట్గా కడిగేసాను. పొట్టుతో అయితేనే మనకు చాలా మంచిది, హెల్త్కి ప్రోటీన్స్ ఉంటాయి కనుక ఈ పొట్టు పెసర్లతోనే నేను గారెలు చేస్తున్నానండి. దానికి కావలసినవి 2 పచ్చిమిర్చి సన్నగా చీరి పెట్టుకున్నానండి. ఒక చిన్న ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను. పుదీనా అండి. ఇవన్నీనండి వేసి గారెలు చేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ ముందుగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నట్టే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. పెసరగారెలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పెసర్ని దాంట్లో వేద్దామండి. పెసర్లు మొత్తం మిక్సీ జార్లో వేసేస్తానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాను కదండి. పెసర్లు మొత్తం వేయలేదు, ఒక వాయికేసానండి. దీనిలో ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసానండి, టేస్ట్ సరిపడా. మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, దానిలో ఒక సగం ముక్కలు దీనిలో వేసుకున్నానండి. ఎందుకంటే కొన్ని దీనిలో వేయాలి, మిక్సీ పట్టుకోవాలి, కొన్ని ఏమో పిండిలో వేసుకుంటే చాలా బాగుంటాయండి. కొన్ని అల్లం ముక్కలు వేస్తున్నానండి. వేసి ఇప్పుడు ఇది మిక్సీ పడతానండి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ దీనిలో వేస్తున్నానండి పెసర్లో. ఎందుకంటే గారెలు అనేవి మనకు క్రిస్పీగా వస్తాయండి, అందుకని వేస్తున్నాను. ఇప్పుడు వేసి మూత పెట్టుకుందాం. ఎత్తి మిక్సీ పడతానండి. మెత్తగా పట్టేసిన కొంచెం సైడులకి ఉంది పప్పు అయినా ఏం కదండి, పంటిగా కాస్త పప్పుగా తగిలినా కూడా చాలా బాగుంటాయి గారెలు. ఇప్పుడు ఇది దీనిలో ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. మొత్తం పిండి మొత్తం వేసేసుకున్నాం. మిక్సీ పట్టుకున్నాం కదండి. దీనిలో అల్లం ముక్కలు, కరివేపాకు, పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకుందామండి. మొత్తం కలిపేసుకున్నానండి. కలిపేసుకుని చిన్న చిన్న గారెల కింద వేసుకున్నానండి. కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ గారెలు వేద్దాము. ఇలాగ ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసుకోవచ్చు. ఈ పెసర్లతో గారెలు మార్నింగ్ టిఫిన్లా కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేడైపోయిందండి. పిండి తీసుకుని ఇట్లా చేతిని చిన్నగా వడల్లాగా వేసేసుకోవడం అండి. ఓకే, పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా చిన్న సైజు వేస్తానండి.
పెరిగేసుకున్నాం. చూడండి ముందు వేసినవి కూడా అప్పుడే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినా కూడా ఇది బాగా సిమ్లో పెట్టుకోవాలి కాదండి, మీడియం సైజులో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకవు. చూడండి చక్కగా కాలుకొని గారెలు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. వాయి కూడా ఇట్లానే వేసేసుకుందామండి. చేతితో కాకుండా ఇట్లా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఇలాగే మొత్తం పిండి అంతా గారెలు చిన్న చిన్న గారెల కింద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పెసరపప్పుతో గారెలు. ఇవి కూడా రెండో వాయి కూడా తిరిగేసినామండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా. రెండో వాయి కూడా అన్నీ కూడా ఇట్లా తీసేసుకుని పేపర్ ప్లేట్లో వేసేసుకున్నామండి. వాయి కూడా చక్కగా కాలిపోయినాయండి. ఇవి కూడా ఇట్లా తీసుకోవాలండి. పేపర్ ప్లేట్లో వేసుకున్నాం అనుకో ఆయిల్ పీల్చుకుంటుందండి మంచిగా. గారెలన్నీ ఒక ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకున్నామండి. చిన్న చిన్న చిట్టి గారెల కింద వేసానండి. చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో, అందుకని కానీ చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి ఈ పొట్టు గారెలు. ఈ విధంగా చేసుకోండి. ఎంతో క్రిస్పీగా వచ్చినాయి, లోపల ఉడికింది, క్రిస్పీగా ఉంటాయి, చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఈ పెసరగారెలు. పొట్టు పెసరలతో పెసరగారెలు ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ అని నొక్కండి. నా వీడియోస్ ఉన్నాయి వస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.